హే గైస్ ఎలా ఉన్నారు? మనం ఈ పొజిషన్‌లో ఉన్నామంటే ఎవరో ఒకరి హెల్ప్ లేకుండా అయితే ఇక్కడ ఉండం. మీరు అనుకోవచ్చు నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదన్నా కూడా రియాలిటీ అది కాదు. ఎవరో ఒకరికి ఏదో విధంగా హెల్ప్ చేస్తేనే మనం ఇక్కడ ఉంటాం. నెట్‌లో ఎక్కడో విని ఇన్‌స్పైర్ అవ్వడమో, లేకపోతే మీకు ఏదో ఒక థాట్ రావడానికి ఎవరో ఒకరు హెల్ప్ చేసి ఉంటారు. ఇప్పుడు ఊహించుకోండి ఈ వీడియో నాకు తెలిసి మీరు కూర్చొని చూస్తుండొచ్చు. కూర్చున్నారంటే ఇప్పుడు సీట్‌లో అంటే చైర్ గానీ, లేకపోతే సోఫా గానీ ఎవరో ఒకరు తయారు చేసిందే కదా! యెస్ మీరు అనొచ్చు నేను కొనుక్కున్నాను కాబట్టి అంటే, సరే కొనుక్కున్నా కూడా తయారు చేశారు కదా! ఆ తయారు చేయాలంటే ఆ మెటీరియల్స్ ఎక్కడి నుంచో తేవాలి. ఆ మెటీరియల్స్ తేవాలంటే అక్కడెక్కడో చెట్లు కొట్టినోళ్ళు ఉంటారు. ఎంతో మంది చేతులు కలిస్తే గానీ ఆ ప్రోడక్ట్ తయారవ్వలేదు. దాన్ని మీరిప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. సో, అట్లా ఏదో విధంగా మనకి లైఫ్‌లో చాలా మంది హెల్ప్ చేసుంటారు. ఇప్పుడు నా లైఫ్‌లో ఒక 5 పీపుల్ గురించి చెప్తాను. నా లైఫ్‌ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన 5 మంది గురించి. ఈ వీడియో లోపలికెళ్ళే ముందు మిమ్మల్ని ఒక సిన్సియర్‌గా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే, ఈ వీడియో అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పర్సన్ గురించైనా కింద రాయండి. వాళ్ళు మీ లైఫ్‌కి ఎలా హెల్ప్ అయ్యారు? కొంతమంది ఏంటంటే నెగెటివ్ చేసుండొచ్చు మీకు. కానీ దానివల్ల ఎలా చేయకూడదని మీకు అర్థమై ఉంటది. దానివల్ల మీకు బెనిఫిట్ అయ్యి ఉండుండొచ్చు. అలాంటి వాళ్ళనైనా రాయండి. లేకపోతే ఎవరో ఒక మీ గురువో, లేకపోతే నెట్‌లో ఎవరో ఒక టీచరో, ఎవ్వరో ఒకరు మీకు హెల్ప్ చేసుంటారు. అలాంటి వ్యక్తి గురించి ఒక్కరి గురించి కింద రాయండి. నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాను. సో, ఫస్ట్ పర్సన్ వచ్చి ఆబ్వియస్‌లీ మా ఫాదర్. మా ఫాదర్ అసల రియల్‌గా ఒక యూనిక్ పర్సన్. ఆయన అసల ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? అసలు ఇంత మనిషిని ఎలా అర్థం చేసుకున్నారో చూస్తే నేను షాక్ అయిపోతాను. నేను ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదివినా మా ఫాదర్ రియాలిటీలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ మ్యాచ్ చేయలేదసల. సో, చాలా నేర్చుకున్నాను. మా ఫాదర్ చనిపోకముందు ఒక 2, 3 మంత్స్ బ్యాక్ కూడా అప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాం. నాన్న నువ్వు ఇలా మామూలుగా అన్నీ చెప్తా ఉంటావు గదా! అసలు అన్నీ చెప్పు నేను రాసుకుంటా అని చెప్తే 80 లెసన్స్ మా ఫాదర్ చెప్పారు. అయన్నీ కూడా కలిపి నేను ఒక బుక్ చేయబోతున్నాను. సో, ఇప్పుడు జస్ట్ మీకు కొన్ని చెప్తాను. ఫస్ట్ నేర్పించిందేంటంటే 100x థింకింగ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే లైఫ్‌లో ఎయిమ్స్ చాలా తక్కువ పెట్టుకుంటారు. మీరు తక్కువ పెట్టుకున్నారనుకో మీకు నిజంగానే తక్కువొస్తది. సో, అలా కాకుండా 100x థింకింగ్‌లో ఉండాలి. 100 రెట్లు దీన్ని ఎలా చేయగలుగుతాను? ఇదేంటంటే ఎందుకు అలా ఆలోచించాలంటే మన కెపాసిటీ గాడ్ మనల్ని లైఫ్‌లో ఇక్కడ ఈ ప్లానెట్ మీద పెట్టింది ఏంటంటే ఊరికే నార్మల్‌గా ఉండడానికి కాదు. మన వల్ల ఉపయోగపడాలి. మనం కూడా లైఫ్‌ని ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలి కదా! సో, అప్పుడేంటంటే మీరు చిన్నగా ఆలోచిస్తే చిన్న అవకాశాలొస్తాయి. కానీ పెద్దగా ఆలోచిస్తే పెద్ద అవకాశాలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కేసే చూసుకోండి. నేను 100 రెట్లు థింకింగ్ ఎలా చేస్తాను? నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ప్రపంచంలోనే టాప్ అయితేనే ఇంటర్వ్యూ చేస్తాను. లేకపోతే చెయ్యను అని పెట్టుకున్నా. చాలా మంది ట్రై చేశారు నా దగ్గర ఇంటర్వ్యూ ఇప్పించుకోవడానికి. కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తా. విమ్ హాఫ్ ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరు ఇంటర్వ్యూ చేయలేదు. ఏ మీడియా ఛానెల్స్ కూడా ఇంటర్వ్యూ చేయలేదు. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. తర్వాత ధోని గారిని ఇంటర్వ్యూ చేశాను. తర్వాత స్టీవ్ హార్ట్సన్ ఆయనతో మాట్లాడంటే 2 క్రోర్స్ కట్టాలి. ఓప్రా విన్‌ఫ్రే అడిగినా కూడా 4 టైమ్స్ రిజెక్ట్ చేశారు. కానీ నాకు వరల్డ్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సో, ఇయన్నీ ఎందుకు సాధ్యమైనయి అంటే నేను 100x థింకింగ్ నాకు ఓన్లీ టాప్ పీపుల్ కావాలనుకున్నా అలానే జరిగింది. ఇది మేనిఫెస్టింగ్ అంటే ఇదే. మీది కరెక్ట్ స్పెసిఫిక్‌గా చెప్పాలి. చెప్పి దాన్ని ఏం చేస్తే ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సో, అలా మా ఫాదర్ ఏంటంటే ఏది చెప్పినా కూడా 100x థింకింగ్ చేయమని చెప్పేవారు. నెక్స్ట్ ఇంకొకటి నేర్పించిందేంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకు మీటింగ్ గాని లేకపోతే ఎవరినైనా కలవాలంటే కొంచెం మంచి డ్రెస్ ఏసుకొని ఎళ్లి కలుస్తారు గదా! అంటే కొంచెం ఒక రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రెజెంటబుల్ చేసుకుంటారు. అదే జనరల్‌గా మీరు ఎక్కడైనా నార్మల్‌గా బయటికెళ్తున్నా లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా మరీ నార్మల్‌గా మరీ పిచ్చిగా ఉంటా ఉంటారు. అంటే మీనింగ్ ఏంటి? మీకు మీరు రెస్పెక్ట్ చేసుకోవట్లేదా? అంటే నేను చెప్పేది ఫుల్ ఇంట్లో కూడా సూట్, టై అయన్నీ ఏసుకోవాలని చెప్పడం గాదు. కానీ మీకంటూ మీరు డిగ్నిటీగా ఒకటి ఉండటం మెయింటైన్ చేయటం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ కూడా ఆటోమేటిక్‌గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చాలామంది అంటారు మనం బట్టలు ఏమేసుకున్నాం అయన్నీ కాదు. జస్ట్ మనం మంచిగా ఉంటే చాలంటే యెస్ నమ్ముతాం. కానీ రియాలిటీలో ఏంటి తెలుసా? మీరు పిచ్చిగా డ్రెస్ ఏసుకొని షార్ట్స్ మనం నార్మల్‌గా ఏసుకొని వేరే వాళ్ళని కలిసామనుకోండి ఇంప్రెషన్ ఎలా వస్తది? ఫస్ట్ ఇంప్రెషనే చాలా వరకు లీడ్ అవుతా ఉంటది. సో, బేసిక్‌గా ఏంటంటే మనం ఏసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ బట్టి కూడా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. యెస్ ఇదంతా మరీ క్యారెక్టర్ గాని ఇంపార్టెంట్ కాదు. కానీ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగే గదా! సో, మీరు అట్లా డిగ్నిటీగా ఉంటున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఇంకోటి నేర్పించింది ఏంటంటే ఇది నాకు ఎప్పటికి గుర్తుంటుంది. చాలా మంది ఇప్పుడు పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏది పడితే అది చేస్తున్నారు. ప్రాంక్స్ చేస్తున్నారు. లేదా పిచ్చి బిహేవ్ చేస్తున్నారు. పిచ్చి డాన్స్‌లు ఏస్తున్నారు. ఏది పడితే అది చేసి ఏదో ఒక విధంగా ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి. మీకు పాపులారిటీ రావాలంటే ఎలా అయినా రావచ్చు. కానీ రెస్పెక్ట్ అనేది కొంతమందికే వస్తుంది. వాళ్ళకి లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఊహించుకోండి నాన్న ఎలా చెప్పేవాళ్ళంటే నేను బయటికెళ్తే నువ్వు తెలుసు అనే కాన్సెప్ట్ ఒకటి. కానీ థాంక్ యూ చెప్పేది ఇంకొకటి. ఇప్పుడు నేను మామూలుగా మాల్స్‌కెళ్ళినా, బయటికెళ్ళినా నన్ను చూసి గుర్తుపట్టి థాంక్ యూ చెప్తారు. మీ వల్ల మాకు ఇలా హెల్ప్ అయింది. మొన్న కూడా నంద్యాలకు ఒక చోటుకెళ్తే నేను అక్కడ మామూలుగా ఒక విశాల్ మార్ట్ అని ఉంటది. దాని లోపలికెళ్తే అక్కడ ఒక మనిషి గుర్తుపట్టి వెంటనే థాంక్ యూ చెప్పి మీ వల్ల 5 కేజీస్ తగ్గిందని చెప్పారు. సో, బేసిక్‌గా ఏంటంటే అట్లా ఏదో ఒక విధంగా ఇప్పుడు చూడండి పీసీఓఎస్ వచ్చింది కొంతమందికి. వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. కానీ నా వీడియోస్ చూసి ఫాలో అయ్యి తర్వాత ఫైనల్‌గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు చైల్డ్ బర్త్ కూడా జరిగింది. థాంక్ యూ అని చెప్పి ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు. సో, ఇలాంటియన్నీ ఏంటి మీరు హెల్ప్ అయ్యారు పీపుల్‌కి. దానివల్ల వచ్చే రెస్పెక్ట్ దానివల్ల వచ్చే లాంగ్ టర్మ్ కెరియర్ ఏది బీట్ చేయలేదు. సో, ఏదో ఒకటి చేసేసి ఫేమస్ అవ్వకపోవడం బదులు మనం మన టాలెంట్స్ యూజ్ చేసుకొని ఎలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలము, ఎలా ఎంటర్‌టైన్ చేయగలం. దానివల్ల మన డిగ్నిటీ మెయింటైన్ అవ్వాలి. మనకి లాంగ్ టర్మ్‌గా పనిచేసేటట్టు ఉండాలి. తర్వాత ఇంకోటి చెప్పేవాళ్ళు మా ఫాదర్ ఇది జోక్‌గా అనిపించేది.
అనిపించేది. ఇప్పుడు మామూలుగా కొంతమంది మందు అలాంటి తాగుతూ ఉంటారు కదా! తాగిన తర్వాత ఎందుకు తాగుతున్నా అంటే మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారంటే ఇక్కడ సింపుల్‌గా మా ఫాదర్ ఒకటి అడిగేవాళ్ళు. ఏంటంటే "నీ ఫ్రెండ్స్ విషం ఇస్తాను అని చెప్తే నువ్వు తాగుతావా? ఫోర్స్ చేశారు కాబట్టి తాగుతానంటారా? కాదు వద్దు ఇది మంచిది కాదని చెప్తారు." సో బేసిక్‌గా ఏంటంటే చాలా మందికి ఇంటర్నల్‌గా లోపల తాగాలనో లేకపోతే ఏదో అంత వాల్యూ సిస్టమ్స్ ఉండవు. సో వేరే వాళ్ళ మీద తోసేస్తే వాళ్ళు చేసేది ఎవరు అనరు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. సో బేసిక్ ఏంటంటే మనకంటూ స్ట్రాంగ్ వాల్యూస్ మనకంటూ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఎవ్వరు ఏం చేసినా కూడా మనల్ని ఎవ్వరు మార్చలేరు. సో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. మరీ పవర్ఫుల్ స్ట్రాటజిక్ లెసన్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోస్ కవర్ చేద్దాం. సో ఇది ఏంటంటే 5 పీపుల్ గురించి చెప్తున్నాను కాబట్టి సో ఫస్ట్ పర్సన్ మా ఫాదర్ కాబట్టి ఈ లెసన్స్ చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత నా లైఫ్ ని చేంజ్ చేసిన సూపర్ వ్యక్తి ఎవరంటే బ్రూస్ లీ. మీకు తెలుసు నేను 4 మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. వింగ్ చన్, తాయ్ చి, జీత్ కుండో, సౌత్ కొరియన్ వార్ఫేర్ కంబాట్ సిస్టమ్. ఇవన్నిటికీ కారణం ఏంటంటే బ్రూస్ లీ. ఇప్పుడు ఊహించుకోండి బ్రూస్ లీ అనే ఆయన ఆ టైంలో 1960s ఆ టైంలో చైనా నుంచి హాలీవుడ్‌కి వచ్చి సూపర్ వరల్డ్ లెవెల్ సూపర్ స్టార్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? ఆ టైంలో చైనీస్ వాళ్ళని అసలు హీనంగా చూసేవాళ్ళు. రేసిజం చాలా ఎక్కువ ఉండేది ఆ టైంలో. అలాంటి వ్యక్తి హీరో ఎలా అయ్యాడు? సో అక్కడే అనిపిస్తుంది మైండ్ పవర్ ఎంత ఉందని చెప్పి. బ్రూస్ లీ అసలు మామూలుగా అమెరికాకి ఎంటర్ అయ్యే ముందు ఒక లెటర్ రాసుకున్నాడు బ్రూస్ లీ. ఏంటంటే నేను టాప్ పెయిడ్ యాక్టర్ అవుతాను చైనా నుంచి వచ్చిన ఫస్ట్ వ్యక్తిగా అని అనుకున్నాడు. నిజంగానే అదే జరిగింది. చనిపోయినా కూడా ఆయన ఇప్పటికీ అసలు బ్రూస్ లీ వల్ల ఇన్స్పైర్ అయిన లైఫ్స్ ఎంతమంది ఉన్నాయి. అలానే బ్రూస్ లీ కూడా నన్ను చాలా ఇంపాక్ట్ చేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇది ఒక డాక్యుమెంటరీ చూశాను. ఏంటంటే బ్రూస్ లీ సినిమాల కన్నా ముందు కొన్ని సిరీస్ లో ఎపిసోడ్స్ లో యాక్ట్ చేశాడు. అక్కడ ఏంటంటే ఒక సైడ్ కూర్చొని ఉన్నాడు. ఆ టీవీ షోలో సెట్ లో ఉన్న ఒక మనిషి వచ్చి బ్రూస్ లీ దగ్గరికి వచ్చి ఇదిగో కార్ కేసి వెళ్ళి ఆ హీరోని తీసుకురా అని చెప్పి చిలంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి తిడుతుంది. అసలు ఎవరో తెలుసా ఈయన టీవీ షోలో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్, నువ్వు ఇలా చెప్తున్నావు అంటే అవునా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. అయితే వెంటనే ఆమె బ్రూస్ లీ దగ్గరికి వచ్చి ఫీల్ అయ్యావా ఏమన్నా అనుకున్నావా అంటే చిన్న దానికి ఫీల్ అయితే నేను బ్రూస్ లీ అవుతానని చెప్పాడు. సో బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న దానికి మరీ ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు ఎలా ఉన్నాడు, అసలు నాకు అట్లా జరుగుతుంది, దాని బదులు అసలు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే అది ఒక రేంజ్లో ఉంటుంది. బ్రూస్ లీ లాగా సక్సెస్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బ్రూస్ లీకి కాక్రోచ్లు అంటే భయం. మీకు ఎంతమంది తెలుసు? అయితే కాక్రోచ్లు అంటే భయం అని చెప్పి మామూలుగా ఒక రోజు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటే సడన్ కాక్రోచ్ వస్తుంది. చూసి సడన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అరుస్తాడు. అప్పుడు అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి నీకు కాక్రోచ్లు అంటే భయం, బ్రూస్ లీ ఇంత ఫైటింగ్ అన్ని చేస్తూ ఉంటారంటే బ్రూస్ లీకి ఎంత డిటర్మినేషన్ అంటే నెక్స్ట్ డే పొద్దున వాళ్ళ ఫ్రెండ్స్ కళ్ళు తెరిచి అంటే ఇంట్లో ఉన్నారు పార్టీ ఏమో కళ్ళు తెరిచి అన్ని చూసేటప్పటికి అన్ని కాక్రోచెస్ ఇంట్లో తీసుకొని దాన్ని దండ చేసుకొని మెడలో వేసుకున్నారు. సో మీనింగ్ ఏంటంటే ఎవరు మనల్ని తక్కువ చేయకూడదు. మనము ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వాడుకొని డిటర్మినేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్ కదా. ఫుల్ భయపడుతున్న వ్యక్తి నెక్స్ట్ దాన్ని కాంకర్ చేశాడు. సో చాలా మంది ఏంటంటే నా భయం లేకపోతే నేను చేయలేను అనే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. దాని బదులు దాన్ని బయటికి రావాలి, మన మైండ్ వాడితే జరుగుతుంది. తర్వాత బ్రూస్ లీకి ఇది చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు ఇది విని బ్రూస్ లీ నుంచి. ఏంటంటే బ్రూస్ లీ ఆ టైంలో మార్షల్ ఆర్ట్స్ కుంఫు నేర్చుకున్నారు, తెలుసు కదా, వింగ్ చన్ నేర్చుకున్నారు. దాని తర్వాత ఏంటంటే ఇలా కొన్ని బాక్సింగ్ అని నేర్చుకున్నారు. కానీ ఎప్పుడైతే యూఎస్ఏకి వచ్చారో అక్కడ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ చూసారు. చూసిన తర్వాత ఏంటంటే అయ్యేందుకు ఇంటిగ్రేట్ చేయకూడదు. ఇప్పుడు మామూలుగా వింగ్ చన్లో ఇలా ఉండేది, కానీ మామూలుగా ఎవరితో ఫైట్ చేసేటప్పుడు అది కొంచెం కష్టం అవుతూ ఉండేది. సో దాని వాళ్ళు ఇలా మార్చారు. అంటే బాక్సింగ్ వాడారు కానీ కొంచెం చేంజ్ చేశారు. అట్లా ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకొని నచ్చినట్టు ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకొని జీత్ కుండో అని చెప్పి కొత్త స్టైల్లో చేశారు. అంటే ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ తీసుకున్నారు కానీ ఆయన స్టైల్ కూడా యాడ్ చేశారు. అందుకని ఒక కొత్త స్టైల్ క్రియేట్ అయింది. ఇలా చాలా మంది ఏంటంటే నేను ఇట్లానే ఉంటాను, నాకు మాత్రమే కావాలి, ఇంకా వేరే వాళ్ళు తీసుకుని అలా కాదు. ఉపయోగపడేది ఎవరు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఎక్కడున్నా కూడా మనకు నచ్చిన వాళ్ళు చెప్పినా తీసుకోవచ్చు. మనకు ఉపయోగపడేది ఎక్కడున్నా తీసుకోవచ్చు. కానీ చివరికి మన స్టైల్ యాడ్ చేయాలి. అలా అని చెప్పి ఎప్పుడు వేరే వాళ్ళని కాపీ కొడతామంటే అది కాపీ కట్ అయిపోతుంది. దాని బదులు మీకు ఉపయోగపడేది ఎక్కడి నుంచి తీసుకోండి, కానీ మీ స్టైల్ కానీ ఇన్వాల్వ్ చేయగలిగితే మీరు ఒక కొత్త స్టైల్ క్రియేట్ చేస్తారు. ఇది మాత్రం నాకు చాలా ఇన్స్పైర్ అవుతాను. నేను చాలా బుక్స్ అవుతాను, 700 బుక్స్ అవుతాను ఇప్పటివరకు. చదివి తర్వాత చాలా చోట్ల నేర్చుకుంటూ ఉంటాను. కానీ చివరికి నా నాలెడ్జ్ వాడుకొని దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు నా స్టైల్ అయింది అది. సో అదేంటంటే అట్లానే మీరు కూడా మీకు నచ్చినవి ఉపయోగపడుతుందంటే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, మీ స్టైల్ని మీరు చూపించాలి. బ్రూస్ లీ గురించి చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. దాని మీద నేను వీడియో కూడా చేశాను. కానీ ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. బ్రూస్ లీ మిమ్మల్ని ఏమైనా ఇన్స్పైర్ చేశారా? ఇన్స్పైర్ చేస్తే దాని కింద కామెంట్ రాయండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చూస్తాను. సో నెక్స్ట్ వ్యక్తి వచ్చి ఏంటంటే టోనీ రాబిన్స్. వరల్డ్లో నెంబర్ 1 మోటివేషనల్ స్పీకర్ ఎవరైనా ఉన్నారు అంటే టోనీ రాబిన్స్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఓన్లీ మోటివేషన్ కాదు, సైన్స్ కూడా నేర్చుకున్నారు వెనకాల. సో అసలు ఒక మనిషిని ఎలా చేంజ్ చేయాలి అనే దాంట్లో టాప్ ఆఫ్ ది టాప్ పర్సన్ టోనీ రాబిన్స్. నా ఏమేంటంటే లైఫ్లో టోనీ రాబిన్స్ గారిని ఒక్కసారి కలవాలి లైఫ్ ఫేస్ టు ఫేస్ అని చెప్పి. అది జరుగుతుందన్న ఫుల్ నమ్మకం ఉంది. నేను వాళ్ళ కొడుకుని ఇంటర్వ్యూ చేశాను, జెరెక్ రాబిన్స్ అని చెప్పి. తర్వాత వాళ్ళ ఫస్ట్ వైఫ్ బెక్కీ రాబిన్స్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. సో అసలు నేను ఇలా పాజిటివ్ థింకింగ్ ఇంకా ఎన్హాన్స్ అవడానికి, అసలు
ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ అనే దాంట్లో రావడానికి నెంబర్ 1 వ్యక్తి నేను చూసింది టోనీ రాబిన్స్. ఆయన మాట్లాడుతుంటే ప్రతిదీ ప్రాక్టికల్‌గా అనిపిస్తది. అసలు షాక్ అయిపోతారు. సో, దాంట్లో కొన్ని లెసన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి క్యానీ. కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్‌మెంట్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక లెవెల్‌కి వచ్చిన తర్వాత లేకపోతే ఒక జాబ్ వచ్చిన తర్వాత జనరల్‌గా ఇంకా ఫిక్స్ అయిపోయి సెటిల్ అయిపోయని చెప్పి ఇంకేమి నేర్చుకోకుండా అక్కడే ఉండిపోతారు. మీరు ఎప్పుడైతే అక్కడ ఉండిపోతారో అప్పుడు మీరు ముందుకెళ్తున్నట్టు కాదు వెనక్కెళ్ళిపోతున్నట్టే. సో, టోనీ రాబిన్స్ ఏం చెప్తారంటే ఎప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి, ముందుకెళ్తా ఉండాలి. అప్పుడు ఏంటంటే వరల్డ్ అన్‌లాక్ అవుతది. సడెన్‌గా ఏదో ఒకటి క్రియేట్ అవుతది. ఇప్పుడు నాకు చూసినా కూడా ఇప్పుడు మామూలుగా ఈ బుక్స్ చదవటం అనేది నేను ఊరికే మామూలుగా నేను సివిల్ సర్వీస్ చదువుతున్నప్పుడు ఇక చదవాల్సిన అవసరం లేదు కదా! కానీ మామూలుగా చదువుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సడెన్‌గా ఏమైంది? ఒక పెద్ద యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ అయింది. సో, దానివల్ల ఎంతో ప్రపంచంలో టాప్ పీపుల్‌ని కలిసాను. అయన్నీ జరిగినాయి కదా! సో, బేసిక్ ఏంటంటే ఎప్పుడు ఇంప్రూవ్ అవుతామనే మైండ్ సెట్ పెట్టుకోగలిగితే మాత్రం మీకు ఎక్కడి నుంచి ఏదో ఒక అద్భుతం జరుగుతది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పే దాంట్లో వన్ ఆఫ్ ద కీ లెసన్స్ ఇప్పుడు ఏది జరిగిన లైఫ్‌లో దాన్ని మనం తీసుకున్న మీనింగ్ బట్టి మనకు మారిపోతది. ఇప్పుడు కొంతమందికి సరిగ్గా ఏ హెల్ప్ ఉండదు. చిన్నప్పుడు చాలా కష్టపడి ఉంటారు. కొంతమంది తీసుకొచ్చి ఏంటంటే నాకెంతో ఇంతే ఉంది. నేను ఎప్పుడు ఇంత ఉంటే వాళ్ళ లైఫ్ అలానే తయారవుతది. దానికి మీనింగ్ అది ఇచ్చుకున్నారు. యెస్. వాళ్ళకి నెగెటివ్ జరిగింది. దాన్ని మనం మార్చట్లేదు. కానీ దాని మీనింగ్ మార్చుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో, అలా అనుకున్న వాళ్ళకి అలా అవుతది. కానీ కొంతమంది ఏంటంటే ఇలా జరిగింది కదా! కానీ సాధించి చూపిద్దాం. ఇలాంటి సిట్యుయేషన్‌లో నుంచి వచ్చినోళ్ళు కూడా టాప్ లెవెల్‌కి వెళ్ళొచ్చు అని చెప్పి అలాంటి మైండ్ సెట్ ఉందనుకోండి. ఎలా క్రియేట్ అవుతది ఇంకా హై లెవెల్‌కి వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఎంతమంది బిలియనీర్స్ స్టార్టింగ్ నుంచి రాలేదు. చాలా మంది స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి వచ్చారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విక్టర్ ఫ్రాంక్లిన్ అని చెప్పి ఇప్పుడు మామూలుగా కాన్సంట్రేషన్ క్యాంప్స్ అని చెప్పి వాళ్ళని చంపిస్తా ఉండేవాళ్ళండి. జర్మనీ ఆ టైంలో ఆ టైంలో. అయితే వాళ్ళ ఒక విక్టర్ ఫ్రాంక్లిన్ ఆయన సైకాలజిస్ట్ బేసిక్‌గా. ఆయన ఫ్యామిలీని చంపేస్తారు. మొత్తం తెలిసిన వాళ్ళని చంపేస్తారు. ఆయన్ని చంపేయడానికి తీసుకొస్తారు. అక్కడ ఎలా చనిపోతాడని తెలుసు. కానీ అయినా కూడా ఆయన మైండ్ పెట్టుకుని ఏంటంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా నా బిహేవియర్ నా కంట్రోల్‌లో ఉంటది. సో, నేను పాజిటివ్‌గానే ఎళ్తానని చెప్పుకున్నారు. మొత్తం కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఆయన ఒక్కటే బయటపడ్డారు. సో, బేసిక్ ఏంటంటే మనం ఇచ్చే మీనింగ్ బట్టి మొత్తం మారిపోతుంది. తర్వాత ఈయన చెప్పే దాంట్లో ఇంకో పవర్‌ఫుల్‌ది ఏంటంటే నాలెడ్జ్ అందరూ ఇప్పుడు బుక్స్ గాని ఏదైనా మీరు ఉపయోగించకపోతే అది యూజ్ లేదు కదా! ఇప్పుడేంటంటే చాలామంది నాలెడ్జ్ తెచ్చుకోవాలని చెప్తారు. కానీ నాలెడ్జ్ అనేది పవర్ అని విన్నారు కదా! తప్పది. నాలెడ్జ్ అనేది పవర్ కాదు. నాలెడ్జ్ అనేది పొటెన్షియల్ పవర్. అంటే మీరు దాన్ని యూజ్ చేస్తేనే పవర్‌గా అవుతది. చాలామంది ఏంటంటే నేను ఇది చదివాను. ఇది నేను చాలా మందిని వింటా ఉంటాను. చాలామంది అంటే నేను ఈ భక్తి ఛానెల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తాను. నేను ఈ ఉపనిషత్ చదివాను. నేను చదివాను సంథింగ్ చెప్తారు. కానీ రియాలిటీలో పక్కన మనిషితో కూడా సరిగ్గా ఉండరు. దాని బదులు ఏంటంటే మీరు నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఎన్ని బుక్స్ చదివినా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు మీకు ఆ నాలెడ్జ్ అనేది రియాలిటీలో వచ్చినట్టు. జస్ట్ బ్రెయిన్‌లో ఉంటే నాలెడ్జ్ కాదు. దాన్ని రియాలిటీలో అప్లికేషన్ చేయాలి. చేయకుండా ఏం యూజ్ ఉంటది చెప్పండి. ఇప్పుడు ఊహించుకోండి ఒక మనిషి 1000 బుక్స్ చదువుతాడు. ఏమి చేయడు. ఇంకో పర్సన్ 0 బుక్స్ చదువుతాడు. ఏం చేయదు. ఇద్దరు ఒకటే కదా! దాని బదులు ఒక మనిషి ఒక 10 బుక్కులు చదివిన దాన్ని వాడితే దాని పవర్ పెరుగుతుంది. రియాలిటీలో వాడుకొని ఇంకా లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో, నాలెడ్జ్ అనే పవర్ కాదు. నాలెడ్జ్ అనే పొటెన్షియల్ పవర్. దాన్ని వాడాలి. తర్వాత ఆయన చెప్పే దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే 90 సెకండ్ రూల్. ఇప్పుడు మామూలుగా 90 సెకండ్ రూల్ ఏంటంటే ఇప్పుడు మీకు కోపం గాని, లేకపోతే ఏదో బాధ గాని, లేకపోతే ఏదో ఒక చిరాకు గాని వచ్చిందనుకోండి. మీరు అది పోగొట్టుకోవద్దు. 90 సెకండ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇప్పుడు కోపం వస్తే తిట్టుకోండి మైండ్‌లో. ఛీ! ఛీ! అసలు ఇలా చేస్తాడు ఏంటిది అని చెప్పి బాధేస్తే ఏడవండి. కానీ 90 సెకండ్స్ వరకే. దాని తర్వాత దాన్ని వదిలేయండి. ఇప్పుడు లోపల పెట్టుకొని ఉండమని చెప్పట్లేదు టోనీ రాబిన్స్. ఏం చెప్తున్నానంటే 90 సెకండ్స్ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. వదిలేయండి. కంటిన్యూగా అలానే ఎక్స్‌పీరియన్స్ చేస్తే అది మన ఫాల్ట్ అవుతుంది. ఇది సూపర్ టెక్నిక్. ఎవరైనా కుదిరితే ట్రై చేయండి. 90 సెకండ్స్ పెట్టుకోండి. తిప్పుకోండి ఏం చేసుకోండి. ఆ విచిత్రం ఏంటంటే ఆ 90 సెకండ్స్ నవ్వొస్తది అలా చేస్తే. సో, దానివల్ల మనం బయటకొచ్చేస్తాం కూడా ఒక్కోసారి. సో, నెక్స్ట్ వ్యక్తి వచ్చి రియల్ వ్యక్తి కాదు. కానీ నాకు రియల్ ఏంటంటే గోకు. గోకు అంటే మీరు బీఎన్ఎస్ గోకు గ్రేట్ అని చూసారు కదా! దాంట్లో గోకు అంటే ఏంటంటే జాపనీస్ యానిమేలో 'డ్రాగన్ బాల్ జీ' అని చెప్పి ఒక షో ఉంటది. ఆ షోలో హీరో పేరు గోకు. నాకు ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు గోకు అనే ఆయన ఆ షోలో మోస్ట్ పవర్‌ఫుల్ వ్యక్తి. అసల ఆయనంత పవర్‌ఫుల్ ఎవరు ఉండరు. కానీ అందరికన్నా గర్వం లేకుండా ఉండే మనిషి ఆయనే. తర్వాత అందరితో ఫన్‌గా ఉంటాడు. ఫ్యామిలీతో మంచిగా ఫన్ చేస్తా ఉంటాడు. అసలు గర్వం అనేది ఉండదు. ఎవ్వరి దగ్గరికెళ్ళినా వాళ్ళ నుంచి నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటది. సో, నా లైఫ్ ఎయిమ్ కూడా అలానే పెట్టుకుంటాను. నేను ఎంత పవర్‌ఫుల్‌గా తయారైనా, నేను ఎంత స్కిల్స్ నేర్చుకుని ఎంత హైయెస్ట్ లెవెల్‌కెళ్ళినా అందరి నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడు గర్వం రాకూడదని చెప్పి ఆయన క్యారెక్టర్ నాకెంత ఇష్టమంటే నా పేరులో కూడా బీఎన్ఎస్ గోకు గ్రేట్ ఉంది. సో, నెక్స్ట్ వ్యక్తి వచ్చి ఏంటంటే డాక్టర్ కెన్ బెర్రీ. నేను ఆల్రెడీ 3 టైమ్స్ ఇంటర్వ్యూ చేశాను. రియాలిటీలో కలిసాను ఆయన్ని. నేను అసలు మామూలుగా బీఎన్ఎస్ గో గ్రేట్ ఛానెల్ పెట్టినప్పుడు స్టార్టింగ్‌లో అంత ఎక్కువ ఫాలోవర్స్ లేనప్పుడు వచ్చిన ఫస్ట్ వ్యక్తి ఆయనే. అసలు నాకు ఈ హెల్త్ జర్నీ, ఈ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఫస్ట్ హెల్ప్ అయింది ఆయనే. టామ్ బిలియన్ అని చెప్పి ఒక బిలియనర్ ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తా ఉంటే
వన్ ఆఫ్ ద పర్సన్స్ కెన్ బెర్రీ. సో కెన్ బెర్రీ గారిది అప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు నాకు షాక్ అయిపోయాను, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటని చెప్పి. అప్పుడు బుక్స్ చదవడం స్టార్ట్ చేసి అట్లా ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అయినాయి. సో నా లైఫ్ చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కీ టర్నింగ్ పాయింట్ మనిషి కూడా డాక్టర్ కెన్ బెర్రీయే. సో ఇప్పుడు ఆయన అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యి మేము కలుస్తున్నామంటే కూడా నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. గైస్ ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటంటే, అసలు నేను మొత్తం ఫస్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మైండ్ బ్లో అయిపోయింది కెన్ బెర్రీ గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఆయన నుంచి వినింది. ఇప్పుడు పాలు తాగుతూ ఉంటారు. ఏ జీవైనా ఏ జీవైనా పెద్దగా అయినా పాలు తాగటం చూసారా? ఏ జీవి తాగదు. సో మన ఏంటి చిన్నగా ఉన్నప్పుడు దూడలు అలాంటివి తాగుతూ ఉంటాయి వాళ్ళ అమ్మ నుంచి. కానీ పెద్ద అయినప్పుడు తాగుతూ ఉంటాయి లేదు. మనం ఎందుకు తాగాలి? సింపుల్ లాజిక్ కదా. ప్లస్ ఒక యానిమల్ ఇంకో యానిమల్ దగ్గరికి వెళ్ళి తాగుతుందా? తాగుతుంది. ఎప్పుడు స్టార్వేషన్ అయిపోయి ఇంకా ఫుడ్ దొరికినప్పుడు తాగుతుంది. కానీ జనరల్గా అలా జరుగుతుందో జరగదు. సో మనం ఎందుకు పాలు తాగాలని ఒక చిన్న లాజిక్ చెప్పారు. అప్పుడు నేను పాలు మానేసాను అప్పుడు. సో అట్లా ఒక్కొక్కటి నేర్చుకొని అసలు ఆయన చెప్పిన నెంబర్ 1 ఏంటంటే, ఆయన ఎప్పుడు చెప్పారు, ఆయన డాక్టరే, చాలా ఫేమస్ డాక్టరే. ప్లస్ యూట్యూబ్లో కూడా 4 మిలియన్ సబ్స్క్రైబర్స్, 40 లక్షల మంది ఫాలోవర్స్ అందరూ ఉన్నారు. ఆయన చెప్పినట్టు గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. నేను కూడా నా వీడియోస్లో చెప్తా ఉంటాను, ఎవరిది నమ్మద్దు, నాది కూడా మీరు రీసెర్చ్ చేసుకున్న తర్వాతే నమ్మండి అలా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్, ఈయన డాక్టర్ కదా, ఈయన చెప్పారు డాక్టర్స్కి న్యూట్రిషన్ ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వరు, ఎలా తినాలనేది సరిగ్గా వాళ్ళకి ఇవ్వరు, 1 వీక్ కూడా ఇవ్వరు మొత్తం 5 సంవత్సరాల్లో. సో ఏంటంటే అలా అది ఒకళ్ళు నేర్చుకున్నా కూడా అది పాత ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్డేట్ అవ్వాలి, అవన్నీ జరగదు. సో వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల మనం ఫస్ట్ క్వశ్చన్ చేయాలి, ఇది కరెక్టేనా, నాకు కామన్ సెన్స్కి అర్థమవుతుందా, మన పూర్వీకులు ఎలా తినేవాళ్ళ, ఇవన్నీ ఒక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే మనకి హెల్త్ ఒక రేంజ్లో ఇంప్రూవ్ అవుతుంది. అలా క్వశ్చన్ చేసే కదా ఇక్కడ వరకు వచ్చింది. సో ఈయన మాత్రం నా ఫేవరెట్. ప్లస్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మీ అందరికీ ఏంటంటే, నేను హెల్త్ బుక్ రాసేసాను, అది ఫైనలైజ్ అయిపోయింది, ఇప్పుడు పబ్లిషింగ్ ప్రాసెస్లో ఉంది. దానికి ఇప్పుడు మీకు చెప్పేది వినండి. ఎవరైతే బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ కలిగించారు కెన్ బెర్రీ, ఇప్పుడు ఆయనే ఆ బుక్కి ఫోర్వర్డ్ రాస్తున్నారు. మనీషా కొయిరాలా గారు చాలామంది దానికి ఫుల్ ప్రశంసించి చాలా హై ప్రైజెస్ వచ్చినాయి. ఆ బుక్ తొందరగా రిలీజ్ అవ్వబోతుంది, మీకు చాలా నచ్చుతుంది. కామన్ సెన్స్ తర్వాత అందరు ఎవ్వరు ఎలాంటి వాళ్ళకైనా బుక్ అర్థమయ్యేంత కామన్ సెన్స్గా రాశాను. తర్వాత ప్రతిదీ సైన్స్ ఉంటుంది. ప్లస్ మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఆ బుక్ చదివితే. మీకు అది తొందరలో నేను చేయబోతున్నాను రిలీజ్. మీ అందరికి పక్క నచ్చుతుంది, మీరు అందరు తీసుకుంటారు, మీరు అందరు షేర్ చేస్తారు, అంత నమ్మకం ఉంది నాకు. సో తొందరలోనే మ్యాక్సిమం ఇన్ లెస్ దెన్ ఎ మంత్ ఇట్ విల్ బి పబ్లిష్డ్. మీకు గ్రాండ్ లాంచ్ చేస్తాను, ఎంతోమంది హెల్ప్ అవుతుంది, మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. సో ఇది 5 పీపుల్ నేను లైఫ్లో చాలా మంది నుంచి నేర్చుకుంటాను. నేను మైండ్లో ఊహించుకుంటే నాకు టాప్ 5 వచ్చింది వీళ్ళు ఫస్ట్. సో అలా మీ లైఫ్లో ఒక్క పర్సన్ అయినా ఉన్నారు, ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒకటి నేర్పించుంటారు, దానివల్ల మీ లైఫ్ ఇంప్రూవ్ అయి ఉంటుంది. సో అలాంటి వ్యక్తి గురించి ఒకరి గురించి కింద రాయండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను, గ్యారెంటీ ఇస్తాను. స్టార్టింగ్ ఈ వీడియో పెట్టిన ఒక 4 అవర్స్లో మాత్రం కంపల్సరీ 100% రిప్లై వస్తుంది. మిగతా వాళ్ళకి రిప్లై వస్తే కానీ కొంచెం టైం పడుతుంది, చూసుకోండి. ఈ వీడియో కానీ 2000 లైక్స్ వస్తే కంపల్సరీ పార్ట్ 2 చేస్తాను. సో వెళ్ళే ముందు ఒక చిన్నది ఏంటంటే, రెడ్ లైట్ థెరపీ ఉంది కదా, అవి జస్ట్ ఇంకా మరీ ఫ్యూ ఉన్నాయి, అయిపోతున్నాయి, స్టాక్ అయిపోయే లోపల తీసుకోండి. రెడ్ 5555 తీసుకుంటే మీకు 5500+ రూపీస్ మీకు ఆఫ్ వస్తుంది. ఒకసారి స్టాక్ అయిపోతే స్టాక్ తెప్పించడానికి టైం పడుతుంది. ఇండియాలో ది బెస్ట్ రెడ్ లైట్ థెరపీ, అది అసలు టాప్ మోస్ట్ పవర్ఫుల్, ఇలాంటి ఇండియాలో ఎక్కడ దొరకదు. అసలు వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ తీసుకొచ్చాము. సో రెడ్ 5555 వాడుకోండి, తొందర తీసుకోండి, స్టాక్ అయిపోతుంది, ఇంకో కొన్ని రోజులు అయిపోతుంది. సో ఎప్పటిలాగే మీరు అది ఆసమ్, అది నాకు